So, hello guys, na Radhe మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ నేను నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు, మీ అందరికీ ఒకటి తెలుసు. సో నాకు నిన్నటి నుంచి చాలామంది నాకు మన రాధే ఆడ్ ఇన్స్టాగ్రామ్లో అవునంటే ఈ మధ్యలో అంటే కామెంట్స్లో తక్కువ అండ్ నాకు మన రాధే ఆడ్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. లైక్ నిన్నటి నుంచి ఏమైందంటే మన రికోషే పైన ఒక రూమర్ వచ్చింది అనమాట. అంటే మన రికోషే మన డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తున్నారని. సో దీని ఇంకా అసలు రియాలిటీ ఏంది, అసలు రీజన్ ఏంది, అసలు రికోషే ఎందుకు డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తున్నాడు, దీని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయని వీళ్ళు చాలామంది అడిగినారు. సో చూడండి బాస్, నేను ఇంకా అంటే ఇప్పుడు ఈ రూమర్ ఇంకా నిజం ఎంత అంటే చూడండి, ఇప్పుడు నిజం ఉందన్నమాట. అంటే ఇప్పుడు రికోషే డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తున్నారు అని దీనిపైన మనకి రూమర్స్ వస్తున్నాయి నిన్నటి నుంచి. సో దీని రెండు రూమర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ రూమర్ ఏంటంటే మన రికోషేది కాంట్రాక్ట్ ఈ సమ్మర్ స్లామ్ వరకు ఎండ్ అయిపోతుంది అనమాట. అంటే సమ్మర్ స్లామ్ అయిపోయిన తర్వాత సమ్మర్ స్లామ్ అంటే సమ్మర్ స్లామ్ టైంలోనే మన రికోషేది మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుందంట. అండ్ మన రికోషే డబ్ల్యూడబ్ల్యూ చాలా క్లియర్గా ఒక మాట చెప్పినారంట. అండ్ అది ఏంటంటే నేను అంటే న్యూ కాంట్రాక్ట్ సైన్ చేయంటే నేను కాంట్రాక్ట్ని అంటే నేను రీసైన్ చేయను అన్నమాట. ఎందుకంటే నేను డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తాను అని చాలా క్లియర్లీ రికోషే మా డబ్ల్యూడబ్ల్యూకి చెప్పినారని మనకి ఇలాంటి రూమర్ వచ్చింది. ఓకే, అండ్ ఇంకొక రూమర్ ఏంటంటే మన రికోషే అండ్ డబ్ల్యూడబ్ల్యూ మధ్యలో ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది. అంటే రికోషే ఎక్కడికి వెళ్ళారో మొత్తం బాగానే ఉందని మనకి సెకండ్ అంటే రెండు రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే రెండు సోర్సెస్ వల్ల అంటే ఒక్కో సోర్స్ ఏమో మనకి రికోషే డబ్ల్యూడబ్ల్యూ వదిలేస్తారు సమ్మర్ స్లామ్ తర్వాత అని ఇలాంటి రూమర్ ఇస్తున్నాయి. అండ్ ఇంకో సోర్స్ ఏంటంటే లేదు అంటే మన డబ్ల్యూడబ్ల్యూ అండ్ రికోషే మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదు, అంత బాగానే ఉంది, న్యూ కాంట్రాక్ట్ బి సైన్ చేస్తాడు మన రికోషే సమ్మర్ స్లామ్ టైంలో అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. సో చూడండి ఇప్పుడు దీని వెనకాల ఇప్పుడు కానీ ఏమైనా కావచ్చు బాస్, ఎందుకంటే రికోషే ఒక మామూలు సూపర్ స్టార్ కాదు, రికోషే ఒక జబర్దస్త్ సూపర్ స్టార్, చాలా జబర్దస్త్ ఒక టాలెంటెడ్ సూపర్ స్టార్ అనమాట, చాలా మంచి రెస్లింగ్ స్కిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అంటే మన రికోషేకి అంత మంచిగా పుష్ ఇస్తుంది అంటే మన డబ్ల్యూడబ్ల్యూ రీసెంట్లీ అంటే కొంచెం టైంలో పుష్ ఇచ్చింది, బట్ అయినా ఆ పుష్ ఆ లెవెల్లో రాలేదన్నమాట. సో అందుకనే మన రికోషే డబ్ల్యూడబ్ల్యూతో కొంచెం నారాజు ఉన్నట్టున్నారు, ఎందుకంటే రికోషేకి ఒక మంచి పుష్ కావాలి అండ్ ఆ పుష్ మన డబ్ల్యూడబ్ల్యూ ఇస్తారు. సో అందుకనే రికోషే డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి మేమేం చెప్పలేము అనుకుంటా. సో ప్రజెంట్ కోసం అయితే ఇవి రూమర్స్ బాస్, రెండు రూమర్స్ ఉన్నాయి. అండ్ ఈ రెండు రూమర్స్లో ఒక్కో రూమర్ మాత్రం నిజం అయితే, ఇది మాత్రం కన్ఫర్మ్. మేబీ అంత మంచిగా ఉంటే రికోషే అండ్ డబ్ల్యూడబ్ల్యూ మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటా, అంత మంచిగా అయినా కావచ్చు, లేదంటే ఇక రికోషే నిజంగా డబ్ల్యూడబ్ల్యూ వదలవచ్చు. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన, మీ రియాక్షన్ ఏందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ నాకు ఇంకా మన రికోషే పైన ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా, అంటే ఇప్పుడు రికోషే వదిలేస్తారని రూమర్స్ వస్తున్నాయి, సో దీనిపైన ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అండ్ ద మ్యాన్ బెక్కీ లించ్ గురించి. సో చూడండి బాస్, మన సెత్ రాలిన్స్ అయితే ఇంజురీ వల్ల మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు, అది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. అండ్ ద మ్యాన్ బెక్కీ లించ్ గురించి మాట్లాడితే బెక్కీ లించ్ వచ్చిన టైమ్ ఆఫ్లో అంటే చిన్న బ్రేక్లో వెళ్ళిపోయింది. ఓకే, ఎందుకంటే ఎంతైనా ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది. అండ్ మన బెక్కీ లించ్ మేబీ హాలీవుడ్లో అండ్ మేబీ కనిపించని ఇలాంటి రూమర్స్ ఉండే. ఓకే, కానీ ఇప్పుడు ప్రెసెంట్ రూమర్స్ ఏమంటున్నాయంటే మన సెత్ రాలిన్స్ అండ్ బెక్కీ లించ్ అంట వీళ్ళిద్దరూ ఈ సంవత్సరంలో రిటర్న్ చేయరంట, నెక్స్ట్ ఇయరే రాయల్ రంబల్లో రిటర్న్ చేయొచ్చు అని మనకి ఇలాంటి షాకింగ్ రూమర్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ మన సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం అయితే నిజంగా చాలా షాకింగ్ అన్నమాట, ఎందుకంటే సెత్ రాలిన్స్ అయితే ఇంజూర్డ్ ఉన్నారు. ఓకే, అండ్ ఇప్పుడు ఈ మొత్తం సంవత్సరం అంటే చాలా ఎక్కువ టైం అయిపోతుంది అనమాట. మేబీ సమ్మర్ స్లామ్ తర్వాత అలాంటి సంవత్సరం ఎండింగ్ లోపు మన సెత్ రాలిన్స్ వచ్చేస్తారన్నమాట. బట్ రూమర్స్ ఏమంటున్నాయంటే మన సెత్ రాలిన్స్ ఈ సంవత్సరంలో రారు, మన డైరెక్ట్గా నెక్స్ట్ ఇయరే కనిపిస్తారు అసలు మీనకంటే ముందు, అంటే ఐ థింక్ రాయల్ రంబల్ టైంలో వచ్చేస్తారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మన సెత్ రాలిన్స్ ఈ సంవత్సరం మొత్తం కనిపించకపోతేనే మంచిదా, లేదంటే మన సెత్ రాలిన్స్ ఆ ఇంజరీ నుంచి రికవర్ అయిన తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూ అంటే ఈ సంవత్సరం ఎండింగ్ లోపు వచ్చేస్తే మంచిదా బాస్? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఎందుకంటే చూడండి సెత్ రాలిన్స్ రసల్ మేనియా కంటే ముందే ఇంజూర్డ్ అయినారు, బట్ అయినా చాలా కష్టపడి రసల్ మేనియాలో మన సెత్ రాలిన్స్ ఫైట్ చేసినారు. అండ్ దాని తర్వాత నీ ప్రాబ్లం వల్ల మన సెత్ రాలిన్స్ ఇప్పుడు టైమ్ ఆఫ్లో ఉన్నారు, సర్జరీ బి అయిపోయింది, 2 months అవుతుంది. ఓకే, అండ్ ఇంకొక 3 monthsలో చాలా జబర్దస్త్ రికవర్ అయిపోతారు అన్నమాట. ఇంకొక 3 monthsలో మన సెత్ రాలిన్స్ రికవర్ అయిపోతారు. కానీ ఇప్పుడు ఈ మొత్తం సంవత్సరం అంటే కొంచెం ఎక్కువ టైం అయిపోతుంది. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతగా ఇంజురీ అంటే గుర్తొచ్చింది, మేము ఒకటి తెలుసు మన రియా రిప్లీ మనకి ఇంజురీ వల్లనే మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేదు, మన మామి మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేదు. ఎందుకంటే ఇంజురీ వల్ల. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ఇంజురీ రికవరీ టైం గురించి మాట్లాడితే ఫస్ట్ మనకి ఏమైనా రూమర్స్ వచ్చినాయంటే సమ్మర్ స్లామ్ కంటే ముందు వచ్చి రావచ్చని ఇలాంటి రూమర్స్ వచ్చిండే మీద గుర్తుండొచ్చు. బట్ ఇప్పుడు ఫ్రెష్ రూమర్స్ ఏమంటున్నాయంటే మన
రియా రిప్లీ సమ్మర్ స్లామ్ కంటే ముందు రాదంట, సమ్మర్ స్లామ్ తర్వాత లేదంటే సమ్మర్ స్లామ్లో లేదంటే సమ్మర్ స్లామ్ తర్వాత వస్తుందంట. మేబీ మా రియా రిప్లీ ఈ సంవత్సరం ఎండింగ్ లోపు వచ్చి రావచ్చు, లేదంటే సమ్మర్ స్లామ్ తర్వాత వస్తుందని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. అంటే సమ్మర్ స్లామ్ కంటే ముందైతే రియా రిప్లీ రాదు, సమ్మర్ స్లామ్ తర్వాత అని రూమర్స్ వస్తున్నాయి. కానీ మేబీ చెప్పలేము, నెవర్ సే నెవర్. మన రియా రిప్లీ సమ్మర్ స్లామ్ కంటే ముందు వస్తే మాత్రము సమ్మర్ స్లామ్లో రియా రిప్లీ వర్సెస్ లీవ్ మోర్గన్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఆ మ్యాచ్లో మన డామినిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అండ్ ఇదంతా జరగాలంటే మన రియా రిప్లీ చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోవాలి. సమ్మర్ స్లామ్ కంటే ముందు అంటే సమ్మర్ స్లామ్ కంటే లోపు మన రియా రిప్లీ రికవర్ అయిపోతే మాత్రం సమ్మర్ స్లామ్లో మ్యాచ్ కనిపిస్తే మనకి రియా రిప్లీది, అంటే మ్యాచ్లో కనిపిస్తే లేదంటే ఇక ఈ సమ్మర్ స్లామ్ కంటే ముందు రాదన్నమాట. దాని తర్వాత అంటే ఈ సంవత్సరం ఎండింగ్ లోపే వస్తుంది మన రియా రిప్లీ. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి బాస్. రీసెంట్లీ మన బ్రాక్ లెస్నర్ది సోషల్ మీడియాలో ఒక ఫోటో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది బాస్. మరి వచ్చి మీ స్క్రీన్ పైన అంటే దీంట్లో మనకి మన బ్రాక్తో పాటు మన బ్రాక్ డాటర్ అంటే కూతురు ఉందన్నమాట. అంటే కూతురు సపోర్ట్ చేయడానికి మన బ్రాక్ వెళ్ళినారు. అండ్ మేబీ ఈ ఫోటో కొంచెం పాతది కావచ్చు, అంటే ఇంతకుముందు మన బ్రాక్ లెస్నర్ అంటే మన బ్రాక్ డాటర్కి హక్ చేసుకొని కొంచెం ఇమోషనల్ కనిపించినారు. సో ఆ టైంది కావచ్చు అనమాట. బట్ ఈ ఫోటో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. ఓకే, సో అందుకే నేను అందరితో మన బ్రాక్ లెస్నర్ది ఈ లేటెస్ట్ ఫోటో షేర్ చేస్తాను, ఎందుకంటే రీసెంట్ టైంలో ఈ ఫోటో చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో. సో ఇది ప్రెజెంట్ కోసం అయితే ఒకవేళ ఇది లేటెస్ట్ ఫోటో అయితే మాత్రం మన బ్రాక్ లెస్నర్ స్టిల్ లాంగ్ హెయిర్స్లో అండ్ లాంగ్ బీడ్ అంటే మొత్తం గడ్డంలో బియర్డ్లు ఉన్నారన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మన బ్రాక్ లెస్నర్ ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేసినప్పుడు ఓల్డ్ లుక్లో వస్తే మంచిదా, లేదంటే ఇదే లాంగ్ హెయిర్ అండ్ బియర్డ్లో వస్తేనే మంచిదా బాస్? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మన లోగన్ పాల్ వర్సెస్ ఎలే నైట్ మ్యాచ్ గురించి మాట్లాడితే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది కదా. అంటే ఇప్పుడు రీసెంట్లీ స్మాక్ డౌన్లో ఎలే నైట్ గెలికేసిన వలస గెలికిన లోగన్ పాల్ ఎలే నైట్ గురించి మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. ఆల్రెడీ లోగన్ పాల్ అండ్ ఎలే నైట్ మధ్యలో ఆల్రెడీ ఒక చిన్న ఫ్యూడ్ అనేది సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది ఇలా మధ్యలో. కానీ ఇప్పుడు ఇలా మధ్యలో మ్యాచ్ అసలు ఎప్పుడు జరుగుతుంది అంటే క్లాష్ ఆఫ్ ద క్యాసలా లేదంటే సమ్మర్ స్లామ్ అని చాలా పెద్ద కన్ఫ్యూజింగ్ ఉంది. సో దీనిపైన మనకి రూమర్స్ ఏమైనా వస్తున్నాయంటే మన డబ్ల్యూడబ్ల్యూ మేబీ క్లాష్ ఆఫ్ ద క్యాసల్ కోసమే ప్లాన్ చేస్తున్నాం కూడా, లోగన్ పాల్ వర్సెస్ ఎలే నైట్ అని ఇలాంటి రూమర్స్. బట్ క్లాష్ ఆఫ్ ద క్యాసల్ కోసం ఇప్పుడు ఎక్కువ టైం లేదు. ఓకే, క్లాష్ ఆఫ్ ద క్యాసల్ ఎప్పుడో జూన్ 15కి, సో ఎక్కువ టైం లేదు అనమాట. సో ఇప్పుడు ఒకవేళ క్లాష్ ఆఫ్ ద క్యాసల్లో ఈ మ్యాచ్ జరగకపోతే మాత్రము మేబీ మనీ ఇన్ ద బ్యాంక్ ఉంది, అంటే డైరెక్ట్ సమ్మర్ స్లామ్ కాదు, సమ్మర్ స్లామ్ కంటే ముందు ఇంకా మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది అనమాట. సో మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ జరుగుతుంది, లేదంటే డైరెక్ట్గా సమ్మర్ స్లామ్లో ఒకవేళ దానికంటే ముందు జరిగినవి అంటే మనకి ఇలా మధ్యలో ఏదో ఒకటే మ్యాచ్ కాదంటే 2-3 మ్యాచెస్ చూడడానికి కూడా దొరకవచ్చు అంట. మేబీ ఒక 2 మ్యాచెస్ అంటే ఫస్ట్ మ్యాచ్ మేబీ క్లాష్ ఆఫ్ ద క్యాసల్ అంటే మనీ ఇన్ ద బ్యాంక్లో కావచ్చు, అండ్ దాని తర్వాత ఇంకో రీమ్యాచ్ అవుతుంది, అండ్ ఆ రీమ్యాచ్ సమ్మర్ స్లామ్లో ఎండ్ అయిపోతాయి అనమాట. సో ఇలాంటి రూమర్స్ ఉన్నాయి లోగన్ పాల్ అండ్ ఎలే నైట్ మ్యాచెస్ పైన. సో ఇప్పుడు మీరు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ బాస్ మీరు ఈరోజు ఈ క్వశ్చన్కి మాత్రం మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు. అండ్ క్వశ్చన్ ఏంటంటే మన బేలీ ఒక బోరింగ్ డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియనా? నిజం చెప్పండి. అంటే ఇప్పుడు మన రస్సల్ మేనియాలో మన బేలీ గెలిచినప్పటి నుంచి, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ టైటిల్ గెలిచినప్పటి నుంచి మన బేలీ ఒక బోరింగ్ ఛాంపియన్ కనిపిస్తుందా అంటే చూడడానికి? అంటే మీరు ఒక ఫ్యాన్లా కాదు, నిజం చెప్పండి. ఎందుకంటే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏమంటున్నారు అంటే బేలీ చాలా మంచి ఉమెన్స్ సూపర్ స్టార్ అంతా బాగానే ఉంది, బట్ మన బేలీది టైటిల్ రేన్ చాలా బోరింగ్ అయిపోయింది. అసలు బేలీ ఛాంపియన్ ఉందా లేదా డౌట్లా ఉందన్నమాట. బేలీది టైటిల్ రేన్ అంతా బాగాలేదు. సో అందుకని బేలీ టైటిల్ డ్రాప్ చేస్తే మంచిది, క్లాష్ ఆఫ్ ద క్యాసల్ ఓడిపోయినా ఓకే, లేదంటే సమ్మర్ స్లామ్లో ఓడిపోతుంది అనుకుంటా అని ఫ్యాన్స్ చెప్తున్నారు. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్యాన్స్ మన బేలీకి ఒక బోరింగ్ ఛాంపియన్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటే మీ ప్రకారం నిజంగానే మన బేలీది ఈ టైటిల్ అంటే ఎంతమంది కాదు అంటే ఇప్పటిది ఈ టైటిల్ రే నిజంగానే బోరింగ్ అనిపిస్తుందా, లేదంటే లేదు అంటే బాగానే ఉందా? అది మీ నా కామెంట్స్ కంపల్సరీ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి ఏమంటున్నాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ వర్సెస్ మన ఏజే స్టైల్స్ మ్యాచ్ గురించి. బాస్ మీ అందరికీ ఒకటి తెలుసు, మన క్లాష్ ఆఫ్ ద క్యాసల్లో మనకి మన కోడీ వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్యలో ఒక జబర్దస్త్ ఐక్విక్ట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతాయి అనమాట. అండ్ ఇప్పుడు ఇలాంటి మ్యాచెస్ లేదంటే ఇప్పుడు చాలా అంటే మొత్తం ఓపెన్గా ఉంటాయి, అంటే మొత్తం నో డిస్క్వాలిఫికేషన్ టైప్ మ్యాచెస్ ఉంటాయి అన్నమాట. ఇది అంటే ఇష్టం ఉన్నట్టు అంటే
ఇష్టం ఉన్నట్టు వెపన్ అన్ని యూజ్ చేయొచ్చు. సో అందుకే రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఈ మ్యాచ్లో కంపల్సరీ మనకి బ్లడ్ చూడడానికి దొరుకుతాయి. ఇప్పుడు బ్లడ్ అంటే మేబీ మన కోడి ఏజే స్టైల్స్కి చాలా బ్లడ్ వచ్చేలా కొట్టవచ్చు, లేదంటే మన ఏజే స్టైల్స్ కోడి రోడ్స్కి చాలా బ్లడ్ వచ్చేలా కొట్టొచ్చు అని ఇలాంటి రూమర్స్. అండ్ ఇప్పుడు కోడి రోడ్స్ బేఫేస్ సూపర్ స్టార్ కాబట్టి మేబీ కోడి పైన కొంచెం ఎక్కువ అన్యాయం జరుగుతున్నట్టు, చాలా చీటింగ్ జరుగుతున్నట్టు చూపించచ్చు, మన కోడికి బ్లడ్ వచ్చినట్టు చూపించచ్చు అనమాట. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూఈ మన కోడి కోసం చాలా జబర్దస్త్ మూమెంట్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో అందుకనే ఇప్పుడు ఈ మ్యాచ్లో కానీ ఏమైనా కావచ్చు అంటే రిజల్ట్ గురించి మాట్లాడతలేను. అంటే ఇప్పుడు కోడి రోడ్స్ ఇంత కష్టపడి రోమన్ రేన్స్కి ఓడిపించి మరి ఛాంపియన్ అయ్యింది అనే మాట అలా ఫాదర్ డ్రీమ్ ఉండే, అది చాలా కష్టపడి ఆ డ్రీమ్ని నిజం చేసిండు. సో ఇప్పుడు అలాంటిది ఇప్పుడు మన కోడి రోడ్స్ అంటే నేను ఓడిపోయినా స్వయంగా ఒప్పుకోరన్నమాట. ఈ మ్యాచ్ రిజల్ట్ అందరికి తెలుసు, మన ఏజే స్టైల్స్ ఓడిపోతారు అండ్ కోడి రోడ్స్ గెలుస్తారు అందరికి తెలుసు అనమాట. కానీ ఈ మ్యాచ్ మాత్రం మామూలుగా ఉండదు, ఈ మ్యాచ్ చాలా కిరాక్గా ఉంటుంది. అంటే అందుకనే కదా డబ్ల్యూడబ్ల్యూఈ ఈ మ్యాచ్లో ఇంత జబర్దస్త్ స్టిపులేషన్ యాడ్ చేసింది. ఎందుకంటే ఈ మ్యాచ్ని కొంచెము కిరాక్గా కొంచెం జబర్దస్త్గా బుక్ చేయడానికే మా డబ్ల్యూడబ్ల్యూఈ స్టిపులేషన్ యాడ్ చేసింది. సో అందుకని ఈ మ్యాచ్ మాత్రం మామూలుగా ఉంటుంది, ఈ మ్యాచ్ చాలా కిరాక్గా ఉంటాయంట. సో ఇప్పుడు మీరేమంటారు? ఈ మ్యాచ్ అయితే కోడి గెలుస్తారు, బట్ ఒకవేళ ఏజే స్టైల్స్ గెలిస్తే మంచిగా ఉంటుందా లేదంటే కోడి గెలిస్తే మంచిదా? అది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన హీకులియో గురించి. అంటే మన హీకులియో అంటే మన టామా టొంగా వీళ్ళందరూ ఒకటే అనమాట. సో ఇప్పుడు మన హీకులియో పైన మనకి రూమర్స్ ఏమైనా వస్తున్నాయి అంటే మన హీకులియోవి మన డబ్ల్యూడబ్ల్యూఈ డెబ్యూ చేయొచ్చంట. మన హీకులియో మన ది బ్లడ్ లైన్లో పెట్టచ్చు న్యూ బ్లడ్ లైన్లో అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరందరూ ఒక కామెంట్ మాత్రం కంపల్సరీ చేస్తారు, అండ్ అది ఏంటంటే అసలు ఎవర్రా మీరంతా అని కంపల్సరీ కామెంట్ వస్తుంది. ఎందుకంటే అసలు మన టామా టొంగా లోయ అంటే హీకులియో అసలు వీళ్ళంతా ఎవరని చాలామంది కన్ఫ్యూజ్ ఉన్నారన్నమాట. బట్ ఏం చేద్దాం, ఇదే నిజం. అండ్ అది ఏంటంటే టామా టొంగా ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ వచ్చేసినారు, మన టాంగాలో మన డబ్ల్యూడబ్ల్యూ వచ్చేసినారు, అండ్ మన హీకులియో రావచ్చు అనమాట. హీకులియో మన డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతారు. మేబీ రోమన్ రైన్స్ సైడ్ కావచ్చు, లేదంటే మన సోలో సైడ్ రావచ్చు మన హీకులియో అని. ఇలాంటి రూమర్స్ మాత్రం రావడం స్టార్ట్ అయిపోయినాయి. సో ఈ పేరు గుర్తుపెట్టుకోండి, మన హీకులియో చాలా తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక జబర్దస్త్ గుడ్ రూమర్ గురించి. అండ్ అది ఏంటంటే ది ఫైనల్ బాస్ ద రాక్ అంట సమ్మర్ స్లామ్ కంటే ముందు రావచ్చు. అండ్ నాకు తెలుసు, అంటే నేనే మీ అందరికీ అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే ద రాక్ మూవీ షూటింగ్లో బిజీ ఉన్నారు, ద రాక్ సమ్మర్ స్లామ్ కంటే ముందు రారని ఇలాంటి రూమర్స్ వచ్చినాయని నేను మీ అందరికీ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసినాను. బట్ ఏం చేస్తాను చెప్పండి, అంటే రూమర్స్ మరొకసారి రావడం స్టార్ట్ అయిపోయినాయి. అండ్ అది ఏంటంటే సమ్మర్ స్లామ్ కంటే ముందు ది ఫైనల్ బాస్ ద రాక్ రావచ్చంట. అండ్ ఒకటి మీకు గుర్తుంది కదా, ద రాక్ అంటే రీసెంట్లీ మన లాస్ట్ టైం డబ్ల్యూడబ్ల్యూ కనిపించినప్పుడు కోడి రోడ్స్ క్లియర్లీ ద రాక్ ఒక మాట చెప్పినారు. అండ్ అదేంటంటే నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీకోసం వస్తా అని చెప్పినారు. సో ఇప్పుడు ఒకవేళ ద రాక్ సమ్మర్ స్లామ్ కంటే ముందు వచ్చేస్తే మాత్రం ఈసారి సమ్మర్ స్లామ్ మామూలుగా ఉండదు. ద రాక్ వర్సెస్ కోడి రోడ్స్ మధ్యలో మనకి ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బాస్. అండ్ సమ్మర్ స్లామ్ కంటే ముందు ద రాక్ వచ్చేస్తే మాత్రం చాలా స్టోరీ అనేది కనెక్ట్ అయిపోతాయి. మెయిన్ కోడి రోడ్స్ కోసం కాదు, మెయిన్ ఏంటంటే న్యూ బ్లడ్ లైన్కి ట్రైబల్ షీఫ్ ఎవరు నేను ముందు చెప్పేసినాను, ఎప్పుడు అంటే చాలా చెప్పేసినాను. న్యూ బ్లడ్ లైన్కి ట్రైబల్ షీఫ్ ఇంకొవరు కాదు, ద రాకే వెళ్తారు. మీరు చూడండి, ద రాకే ఉంటారన్నమాట. అండ్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్కి అయితే మన ట్రైబల్ షీఫ్ అంటే రోమన్ రేన్సే. సో ఇప్పుడు ద రాక్ సమస్య కంటే ముందు వస్తే మాత్రం నిజంగా ఈ న్యూ బ్లడ్ లైన్ ఇప్పుడు కొంచెం డల్గా ఉంది కదా. సో ఈ న్యూ బ్లడ్ లైన్లో అంటే ఈ న్యూ బ్లడ్ లైన్కి ట్రైబల్ షీఫ్ ద రాక్ అని తెలుగుగా నిజంగా చాలా మజా వచ్చేస్తుంది. ద రాక్ కోడి రోడ్స్ కోసం వస్తారని ఇలాంటి అంటే ద రాక్ చెప్పినారు. సో సమస్య కంటే ముందు ఒకవేళ ద రాక్ వచ్చేస్తే మంచిదే. కానీ రెండు రూమర్స్ ఉన్నాయి. ఇంతకుముందు వచ్చిన రూమర్ ఏంటంటే ద రాక్ సమ్మర్ స్లామ్ ఒకవేళ రాకపోతే సంవత్సరం ఎండింగ్ వరకు వచ్చేస్తారని ఇలాంటి రూమర్. అండ్ ఫ్రెష్ రూమర్ ఏమంటుందంటే ద రాక్ సమ్మర్ స్లామ్ కంటే ముందు రావచ్చు అని ఇలాంటి రూమర్. సో ఇప్పుడు మీరు ఏ రూమర్కి నమ్ముతారో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఐ మీన్ నన్ను అడిగితే మాత్రం సమ్మర్ స్లామ్ కంటే ముందు వస్తే మంచి నిజంగా చాలా మజా వచ్చేస్తారు. అండ్ ఒకవేళ రాకపోతే మాత్రం ఇక ఈ సంవత్సరం ఎండింగ్ లోపే వస్తారు మన ద పీపుల్ ఛాంప్ ది ఫైనల్ బాస్ ద రాక్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ అండ్ కోడి రోడ్స్ గురించి. బాస్ ఒక రూమర్ అంటే ఈ రూమర్ ఇంత అంటే మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు మన వీడియో చూస్తారంటే రెగ్యులర్ చూస్తున్నారంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. నేను మీ అందరికీ రూమర్ గురించి ఇంతకుముందు అప్డేట్ ఇచ్చేసాను. అంటే రూమర్స్ ఓడిపోయిన తర్వాత అంటే ఇంతకుముందు అప్డేట్ ఇచ్చిన గుర్తుంది. అండ్ మళ్ళీ ఒకసారి రూమర్ వస్తుంది బాస్. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు అయితే ఒక బే ఫేస్లో వస్తారనమాట. అండ్ కోడి రోడ్స్ బి హీల్ టర్న్ చేస్తారంట. అండ్ ఇలా మధ్యలో అంటే ఇన్ ఫ్యూచర్లో అంటే ఇప్పుడే అంటలేను, ఇన్ ఫ్యూచర్లో
రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు ఈసారిగా మొత్తం రివర్స్ అయిపోతాయన్నమాట. అంటే మన కోడీ రోడ్స్ ఏమో హీల్ సూపర్ స్టార్లా ఫైట్ చేస్తారు అండ్ రోమన్ రైన్స్ ఏమో బేబీ ఫేస్ సూపర్ స్టార్లా ఫైట్ చేస్తారు. అంటే ఇప్పుడు రీసెంట్గా అసలు మేనియాలో మన రోమన్ హీల్ ఉండే, కోడీ ఫేస్ ఉండే, కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి మీరు మొత్తం రివర్స్ చేసి పడేయండి, మొత్తం ఉల్టా చేసేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టైం ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు ఎట్లుంటుంది అంటే మన కోడీ రోడ్స్ ఏమో హీల్ సూపర్ స్టార్లో ఉంటారు, రోమన్ రైన్స్ ఏమో ఒక ఫేస్ సూపర్ స్టార్లా ఫైట్ చేస్తారు. అండ్ మొత్తం సినిమానే చేంజ్ అయిపోతాయన్నమాట. ఇక మొత్తం సినిమా మారిపోతుంది అండ్ అప్పుడు వస్తలేనా మొదలు మీకు అప్పుడు అర్థమవుతాయి అనమాట. అంటే హీల్ ఫేస్ తేడా ఏందో అప్పుడు అందరు ఫ్యాన్స్ తెలిసిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఇన్ ఫ్యూచర్లో రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగినప్పుడు, మూడోసారి ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు కోడీ ఏమో ఒక హీల్ క్యారెక్టర్లో ఉంటారు అండ్ రోమన్ రైన్స్ ఏమో ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్లో ఉంటారంట. అండ్ మీ అందరికీ తెలుసు రోమన్ రైన్స్ బేబీ ఫేస్ క్యారెక్టర్కి చాలామంది ఫ్యాన్స్ లైక్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎవరు డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నారో వాళ్ళకి తెలియదు అనమాట రోమన్ రైన్స్. అంటే ఇప్పుడు రోమన్ రైన్స్కి అందరూ ఒక హీల్లా చూసినారు. సో ఇప్పుడు ఎవరెవరు ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళకంతా ఐడియా లేదు, బట్ ఎవరెవరు చాలా సంవత్సరాలు చూస్తారు తెలుసు అనమాట. బేబీ ఫేస్ క్యారెక్టర్కి రోమన్ రైన్స్ బేబీ ఫేస్ క్యారెక్టర్ చాలా ఫేమస్ అనమాట. చాలామంది లైక్ చేస్తారు రోమన్ రైన్స్ బేబీ ఫేస్ క్యారెక్టర్. సో అందుకనే మరొకసారి మన రోమన్ రైన్స్ బేబీ ఫేస్ క్యారెక్టర్లో కనిపించచ్చు. అండ్ ఇన్ ఫ్యూచర్ నిజంగా కోడీ వర్సెస్ రోమన్ మ్యాచ్ జరిగిన మరొకసారి చాలా మజా వస్తుందంట. అండ్ మీరు నన్ను అడిగితే మాతో చూడండి, నాకు రోమన్ రైన్స్ బేబీ ఫేస్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టమే. బట్ నిజం చెప్పాలంటే రోమన్ రైన్స్ హీల్ టర్న్ చేసినప్పటి నుంచి రోమన్ రైన్స్ ఇంకా ఎక్కువ పేరు సంపాదించిండు. రోమన్ రైన్స్ నియర్ 4 సంవత్సరాల వరకు ఛాంపియన్ ఉండనమాట. ఎందుకంటే ఆ హీల్ క్యారెక్టర్ వల్లనే కదా, ఆ ట్రావెల్షిప్ క్యారెక్టర్, ఆ హీల్ క్యారెక్టర్ వల్లనే. సో అందుకే రోమన్ రైన్స్ రిటర్న్ చేసినప్పుడు బేబీ ఫేస్ ప్లస్ హీల్ అంటే 2 క్యారెక్టర్స్ ప్లేస్ మంచి ఉండేది అనుకుంటున్నా. అంటే హీల్ బి ఉండాలి, అంటే ఒక హీల్ షాడో అంటే ఒక హీల్ది కనిపించాలన్నమాట మన రోమన్లో. సో ఇప్పుడు మీరేమంటారు అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.